తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ను దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత 6 నెలల్లో తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలియజేశారు. భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిన 70 లక్షల పరికరాలతో టీటీడీ సొంతంగా కల్తీ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. తిరుమల తిరుచానూరు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలియజేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి, అలాగే క్యూలైన్ల నిర్వహణ, భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా అదనపు ఈవో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 45 అతిథి గృహాలకు వారి సొంత పేర్లను తొలగించి ఆధ్యాత్మిక పేర్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కు అనుగుణంగా తిరుమల విజన్ 2047 కోసం ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు తెలిపారు. తిరుమలను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయనున్నామని 2019 తుడా మాస్టర్ ప్లాన్లో భాగంగా తిరుమల జోనల్ ప్లాన్ను తయారు చేయడం జరిగిందన్నారు. గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్లాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తీసుకుంటున్నాము, ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న, అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా, విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది. మొత్తం మీద గత 6 నెలలుగా టీటీడీ మంచి సౌకర్యాలు ఇవ్వడం, భక్తులకి మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నామంటే ఇది టీటీడీ సిబ్బంది అంతా కూడా బాగా చేయడం. ఎడిషనల్ ఈవో గారు, జేఈఓలు, సివిఎస్ఓ గారు, అందరు అధికారులు, అలాగే సిబ్బంది, అలాగే మీడియా కూడా మాకు చాలా మంచి సహకారం అందించింది. ఏదైనా పాజిటివ్గా కవర్ చేయడం, ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు తెలియజేయడం, ఆ ఇబ్బందులని గ్రహించి మేము కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. చేయాల్సిన దాంట్లో ఒక 10% అని చెప్పొచ్చు. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. అవి చేయాల్సినవి ఏంటి అనేది మీకు ఇప్పుడు కొన్ని చెప్పడం జరుగుతుంది, మీతో పంచుకోవడం జరుగుతుంది.